నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ పై సాక్షిలో రాసిన తప్పుడు కథనానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అయితే చర్యలకు పూనుకుంది. ఇలా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల గురించి కావచ్చు, ప్రభుత్వం గురించి కావచ్చు, తప్పుడు రాతలు రాస్తున్నందుకు మరి పరువు నష్టం కేసు వేసే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ముఖ్యంగా సాక్షి టీవీలో ఎడిటర్ కావచ్చు, అలాగే కొంతమందిపై కూడా ఈ కేసు ఉండబోతుందని తెలుస్తున్న నేపథ్యంలో మొదటి నుంచి కూడా సాక్షి గురించి మనం వింటూనే ఉన్నాం. ఏదో ఒక తప్పుడు కథనాన్ని ఎప్పుడు ప్రచురిస్తూనే ఉంది. ఇక తాజాగా కూడా అసెంబ్లీకి సంబంధించిన అటువంటి స్పీకర్ కూడా సాక్షిలో ప్రచురించిన ఒక కథనంపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. అసలు ఓవరాల్గా మరి సాక్షి పేపర్ను అడ్డు పెట్టుకొని వైసీపీ చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, మనం చూస్తూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మీడియాని కావచ్చు, సాక్షి పేపర్ని కావచ్చు అడ్డు పెట్టుకొని గతంలో చంద్రబాబు గారికి సంబంధించి ఒక కథనం కూడా ప్రచురించడం జరిగింది. నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా దాంట్లో వచ్చే అన్ని కథనాలు ఇలానే ఉన్నాయి. చాలాసార్లు కూడా కంప్లైంట్స్ వెళ్ళాయి, మరి యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారన్నారు, కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి యాక్షన్స్ దాని మీద తీసుకున్న పరిస్థితి అయితే లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే పరువు నష్టం కేసు వేయబోతుంది అంటున్నారు. సో అసలు ఏంటి సార్ ఈ కథనం ఏంటి, మరి వైసీపీ తీరుని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రం సుభిక్షంగా ఉంది, రాష్ట్రం అంతా 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంది అని రాసుకున్నారు. మరి ఆయన కష్టార్జితం పేపర్ పెట్టుకున్నాడు. అంటే కష్టార్జితం అంటే మీరు అడగాలి, ఎక్కడంటే కష్టార్జితం, అవి కూడా కొట్టేసినవే కదా అని. కొట్టేసినవి అయినా కష్టపడి కొట్టేశాడు కదా, అందుకని కష్టార్జితం అన్నాను అనమాట నేను. ఆ కష్టార్జితంతో పేపర్ పెట్టుకొని, ఆ పేపర్కి పెద్ద పెద్ద జర్నలిస్టులను పెట్టుకొని వాళ్ళతోటి తప్పుడు వార్తలు రాయించుకుంటూ, అతను రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అభూత కల్పనలు రాయటమే ఈ సాక్షి పేపరు. అసలు సాక్షి పేపరు పెట్టుకున్నదే అందుకోసం. ఇక్కడ సాక్షి పేపరు పెట్టిన సమయంలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేపర్ పెట్టాడు. ఈ పేపర్ పెట్టేటప్పుడే దీని మీద పెద్ద కాంట్రవర్సీ ఉంది. ఏంటి అంటే, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పేపర్ పెడుతున్నాను అని చెప్పాడు. రాజశేఖర రెడ్డి చెప్పిన మాట ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పేపర్ పెడుతున్నాము అని చెప్పాడు. చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. పార్టీ తరఫున అట్లా పార్టీ పేపర్లు పెట్టడానికి అవకాశం లేదు, మా పార్టీ విధానం అది కాదు, అట్లా పెట్టడానికి వీల్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చాలా స్పష్టంగా చెప్పింది. ఇది పార్టీ పేపర్ కాదు అని కూడా అప్పట్లో ప్రకటించింది. అదంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లేదు నా డబ్బులతో నేను పెట్టుకుంటానని చెప్పి ఈ సాక్షి పేపర్ అనేది పెట్టాడు. ఈ సాక్షి టైటిల్ కూడా జగన్మోహన్ రెడ్డికి టైటిల్స్ కొనుక్కోవటం తప్ప ఆలోచించి పెట్టడం కూడా చేత కాదు. అటువంటి పనులు ఏవి చెయ్యడు, అంటే బ్రెయిన్ ఉపయోగించాడు. ఈ సాక్షి అనే టైటిల్ని ఒక జర్నలిస్ట్ ఒక ఆయన పెట్టి నడుపుతూ ఉంటే ఆయన దగ్గర నుంచి కొనుక్కున్నాడో కొట్టేశాడో మనకు తెలియదు, కానీ దాని మీద కొంత డిస్ప్యూట్ ఉన్నది. అంటే టైటిలే సాక్షి అనే టైటిలే జగన్మోహన్ రెడ్డిది కాదు. ఎట్లా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డిది కాదో, అట్లాగే సాక్షి పేపర్ టైటిల్ కూడా ఈయనది కాదు. ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, బహుశా దుర్గా గారికి కూడా తెలిసి ఉంటారు, ఒక సీనియర్ జర్నలిస్ట్ పెట్టుకున్న దాన్ని ఈయన కొట్టేశాడో కొనుక్కున్నాడో ఏదో జరిగింది. అవన్నీ మనకి అవసరం లేదు, కానీ ఈయన ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇందిరా టెలివిజన్ అని పెట్టుకున్నాడు, అంటే టీవీ ఛానల్ పెడదామని. ఆ తర్వాత సాక్షి పేపర్ పెట్టాడు. పెట్టిన రోజు నుంచి అభూత కల్పనలు, అవాస్తవాలు రాయటం తప్ప ఈ పేపర్కి కానీ ఈ ఛానల్కి కానీ వేరే ఎజెండానే లేదు, వేరే ఎజెండా లేనే లేదు. ఏ పేపర్ అయినా సరే, ఏ పత్రిక అయినా సరే, అంటే వీళ్ళు
ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టాడు ఆ రెండు పత్రికలు అని. ఈనాడు గురించి, ఆంధ్రజ్యోతి గురించి ఆ రాజశేఖర్ రెడ్డి చాలా పిచ్చిగా మాట్లాడేవాడు. ఆ రెండు పత్రికలు అని. ఇక్కడ ఆ రెండు పత్రికలు పోయి కొడుకు హయాం వచ్చేసరికి ఆ రెండు పత్రికలు, ఆ రెండు ఛానల్స్, TV5 ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిపితే దుష్ట చతుష్టయంట. ఈ రాజశేఖర్ రెడ్డి, లేకపోతే రాజశేఖర్ రెడ్డి దగ్గర కొంత దుష్ట చతుష్టయం కొంత ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే మొత్తం దుష్ట చతుష్టయం కాదు, మొత్తం ఒక 10 మంది అక్రమార్కులు జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉంటారు. మనం చూసాం కదా, మనకి పేరు కూడా తెలియదు. విక్రాంత్ రెడ్డి అనే వాళ్ళ బాబాయ్ కొడుకు పోర్టును స్వాధీనం చేసుకున్నాడు. మనకు తెలియదు అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాలంలో విక్రాంత్ రెడ్డి పేరు నేనైతే వినలా. మరి ఇంకా అందరూ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే వినలా. మరి అటువంటి విక్రాంత్ రెడ్డి ఏం చేశాడు? 6,000 కోట్లు ఒకే దెబ్బకు కొట్టేశాడు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత, కాంట్రవర్సీ అయిన తర్వాత మళ్ళీ కొంత రిటర్న్ ఇచ్చారు, అది వేరే విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు. అంటే కొంతమంది సీక్రెట్గా ఉంటారు, రహస్యంగా పరదాల మాటను ఉంటారు. కొంతమంది ఏమో పబ్లిక్లో ఉంటారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు పబ్లిక్లో ఉంటారు. తెర వెనుక కొంతమంది విక్రాంత్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు తెర వెనుక వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి ఒక కోటరీ పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అసలు ఒక్క వాస్తవం కూడా రాయలే. అన్నీ మొత్తం పింక్ డైమండ్ దగ్గర నుంచి అన్ని అబద్ధాలే. చివరికి మీరన్నట్టు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే వేసేసినట్టు రాశాడు. మొత్తం కత్తేసి ఆ కత్తికి రక్తం బొట్లు కారుతున్నట్టు ఫోటో వేశాడు. తర్వాత ఏమైంది? గూగుల్ టేక్అవుట్ ఏం చెప్పింది? తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ ఎవరికి వెళ్ళింది? అన్నీ చంద్రబాబు నాయుడికి వెళ్ళినాయా? కోడికత్తి ఇన్సిడెంటు, ఇటువంటివన్నీ కూడా అన్ని అబద్ధాలు, అసత్యాలు మొత్తం ఇవన్నీ చేసుకుంటూ అసలు వీళ్ళకి ఈ సాక్షి పేపర్కి కానీ, సాక్షి టీవీకి కానీ ఇందులో పనిచేసే వాళ్ళు ఎవరు జర్నలిస్టులు కాదు. వీళ్ళందరూ ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఈ పార్టీ కార్యకర్తలకి గవర్నమెంట్ తరఫున అక్రిడేషన్లు ఇవ్వటం ఏంటి? అర్జెంటుగా గవర్నమెంటు కేసులు వేయటం అవన్నీ తర్వాత సంగతి. ముందర ఈ సాక్షి జర్నలిస్టులందరికీ, సాక్షి టీవీ రిపోర్టర్లకి, సాక్షి పేపర్ రిపోర్టర్లందరికీ అక్రిడేషన్ కార్డులు రద్దు చేయాలి. ఎందుకంటే సాక్షి అనేది పేపర్ కాదు, వార్తాపత్రిక ఉండాల్సిన లక్షణం ఏది లేదు. ఒక్క దాంట్లోనే కాదు సార్, వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా అక్రిడేషన్ కార్డులు ఉన్నాయండి. అన్నీ మొత్తం వాళ్ళ దాంట్లో అందరికీ ఉన్నాయి. అసలు మొత్తం మిషన్ సెక్షన్ వాళ్ళకి, డ్రైవర్లకి, మిషన్ సెక్షన్ వాళ్ళకి కూడా అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకున్నాడు. ఈ అక్రిడేషన్ కార్డులు సాక్షి టీవీకి, సాక్షి ఛానల్కి ఇమ్మీడియట్గా అక్రిడేషన్ కార్డులు రద్దు చేయాలి. ఎందుకు చేయాలి అంటే, వాళ్ళు జర్నలిస్టులు కాదు, వైసీపీ కార్యకర్తలు. ఒక పార్టీ కార్యకర్తలకి అక్రిడేషన్ కార్డు ఎట్లా ఇస్తారు? మీరు వైసీపీ కార్యకర్తలు కాదు అంటే, మీరు ఏ రోజునైనా సాక్షిలో పనిచేసే జర్నలిస్టులు వేరే నాయకుడి గురించి, వేరే పార్టీ అధ్యక్షుల గురించి, లేదు వేరే పార్టీ కార్యక్రమాల గురించి ఎప్పుడైనా మీరు రాశారా? మీరు ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, లేకపోతే ఈనాడు టెలివిజన్ కానీ మీరు చూడండి, వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ ఛానల్స్ కానీ మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే, ముఖ్యమంత్రిగా ఆయన ప్రసంగాలన్నీ లైవ్లు ఇచ్చారు. ఆయన ప్రసంగాలన్నీ వాళ్ళ పేపర్లలో రాశారు. సాక్షి ఏ రోజునైనా ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం ఎప్పుడన్నా లైవ్ ఇచ్చిందా? అసలు ఆయన ప్రోగ్రామ్ని వార్తను రాశారా సాక్షిలో? అసలు వ్యూవర్షిప్ అంతా పడిపోయి ఈవెన్ ఏబిఎన్కి కూడా ట్యాగ్ చేసిన పరిస్థితి కూడా మనం ఈ మధ్య చూసాం. ఏబిఎన్ హ్యాష్ ట్యాగులు,
ఏబిఎన్ ఇవన్నీ కీవర్డ్స్ కూడా వాడుకొని ఏబిఎన్కి ట్యాగ్ చేసుకొని బతికారు. ఆ ఏబిఎన్ ఎక్స్పోజ్ చేసేసరికి మీరు చేయలేదా, మీరు వాళ్ళని చేయలేదా, మీరు ఈనాడు చేయలేదా, TV5 ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఈ కబుర్లు చెప్పారు తప్ప మేము ట్యాగ్ చేయలేదు అని మాత్రం వాళ్ళు చెప్పలే. ఎందుకంటే ట్యాగ్ చేసుకున్నారు కాబట్టి. అంటే ఈ తరహాలో వీళ్ళందరూ కూడా జర్నలిజం పేరుతోటి జర్నలిస్టులుగా చలామణి అవుతూ వాళ్ళు చేస్తున్న దాష్టికాలు. ఇప్పుడు మీరు వాట్సాప్ గవర్నెన్స్ గురించి చెప్పారు. డేటా లీక్ అవుతుంది అంటాడు. ఏమి డేటా లీక్? అసలు వాట్సాప్ గవర్నెన్స్ చేస్తున్నది ఏంటి? వాట్సాప్ గవర్నెన్స్లో ఉండేది ఏంటి? నీకు ఏదన్నా కావాలి అంటే నాకు ఇదిగో కుల ధృవీకరణ పత్రం కావాలి, ఆదాయం సర్టిఫికేట్ కావాలి, లేదు నాకు ఎన్కంఫరెన్స్ సర్టిఫికేట్ కావాలి. నువ్వు అది పెట్టుకుంటావో ఆ ఎన్కంఫరెన్స్ సర్టిఫికేట్ వస్తుంది నీకు. ఇందులో డేటా లీకేజ్ ఎక్కడ ఉంటుంది? ఈ డేటా అంతా స్టోర్ అవుతుంది. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? నువ్వు గూగుల్ టేక్అవుట్లో బాబాయిల మర్డర్లు అన్నీ రికార్డ్ అయ్యే ఉన్నాయి కదా. అంటే నీ ఇన్ఫర్మేషన్, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, నువ్వు ఎక్కడెక్కడ గొడ్డలు కొంటున్నావు, నువ్వు ఎక్కడి నుంచి గొడ్డలు కొని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, మర్డర్ జరగడానికి ముందర ఎక్కడ అసెంబ్లీ అయ్యావు, మర్డర్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ గొడ్డలు కడగడానికి ఎక్కడికి వెళ్ళారు, ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్లో ఉన్నాయి కదా. అంటే నీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ గూగుల్లో ఉంది కదా. ఇంకా ఇన్ఫర్మేషన్ లీక్ ఏంటి? ఇన్ఫర్మేషన్ లీక్ కావటం ఏంటి? నువ్వు వాలంటీర్ల వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మొత్తం అన్ని విషయాల్ని తీసుకొని వ్యక్తిగత డేటా అంతా ఒంటరి ఆడపిల్లలు ఉంటే ఒంటరి ఆడపిల్లల డేటాను కూడా బయటికి వచ్చి ఎంతమంది వాలంటీర్లు అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఉన్న మహిళ పెద్ద ఉందనుకోండి, ఆమెను చంపి డబ్బులు తీసుకెళ్ళి పారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా వాలంటీర్లు? జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం అటువంటి కేసులు ఉన్నాయి. మొత్తం ఒక వాలంటీరు ఒక అమ్మాయిని ట్రాప్ చేసి, ఒంటరిగా ఇంట్లో ఉన్న అమ్మాయిని ట్రాప్ చేసి లేపుకెళ్ళిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా డేటా మొత్తం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డేటాని ఓటర్ ప్రొఫైల్ తయారు చేసుకున్నది. ఓటర్ ప్రొఫైల్ అంటే ఏంటి అంటే మా ఏజ్ గ్రూప్ ఎంత, ఆ ఇన్కమ్ గ్రూప్ ఎంత, వీళ్ళకి ఏం ఇంట్రెస్ట్లు ఉన్నాయి అని పెట్టి వాళ్ళని గ్రూపుగా చేసుకొని దానికి సంబంధించిన మెసేజ్లు పంపించారు ఈ వైసీపీ వాళ్ళు. ఇటువంటి డేటా చౌర్యం చేసిన వీళ్ళు ఈరోజు ఫుల్ ప్రూఫ్గా వస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ మీద భయాందోళనలు కలిగించే విధంగా, ప్రజల్లో అనుమానం రేకెత్తించే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ అనే అడ్వాన్స్ ఫీచర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడితే అందులో డేటా లీక్ అవుతుంది అని చెప్పి ఒక అభూత కల్పనలు రాసి వార్తలు పెట్టారు. ఇంకొకటి అసైన్డ్ భూమికి రాజముద్ర అని ఒక వార్త వచ్చింది. చంద్రబాబు నాయుడు భూమిని గద్దలాగా కొట్టేస్తున్నట్టు వేశాడు ఫోటో. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వానికి వస్తున్న 10 కంప్లైంట్స్లో 6 కంప్లైంట్లు ఈ వైసీపీ ముఠాలు మా ల్యాండ్ కాజేసినాయి అనే కంప్లైంట్లు వస్తున్నాయి. ప్రతి 10 కంప్లైంట్లలో 6 కంప్లైంట్లు ల్యాండ్కి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. భూమిని కొట్టేసింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి కాదా? 10 కంప్లైంట్లలో 6 కంప్లైంట్లు వైసీపీ నాయకులు మా ఇల్లు కొట్టేశారని, మా స్థలం కొట్టేశారని, మా పొలం కొట్టేశారని అన్ని ఇటువంటి కంప్లైంట్లు వస్తుంటే భూమిని చంద్రబాబు నాయుడు కొట్టుకొని వెళ్తున్నట్టుకు నువ్వు వేసావే. నువ్వు అసైన్డ్ భూములు దోపిడికి రాజముద్ర ఎక్కడ చూపించగలుగుతావు నువ్వు? అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం ఒక అసైన్డ్ ల్యాండ్స్ అక్కడ ఇచ్చిన వాటిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారట, తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారట. ఎట్టిస్తారా? అది రిటర్నబుల్ ఫ్లాట్ని ఫ్లాట్ ఓనర్కి ఇస్తారు. ఫ్లాట్ ఓనర్ ఎవరైతే వాళ్ళకి ఇస్తారు. అంతేగాని నా ఫ్రెండ్ అని చెప్పి నేను రిటర్నబుల్ ఫ్లాట్ ఇస్తానా? ఎట్లా ఇస్తావు? అసలు అది ప్రాక్టికల్గా ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎట్లా సాధ్యం అవుతుంది?
ఇటువంటి అభూత కల్పనలు, అసత్య కథనాలు రాసుకుంటూ మొత్తం అసలు జర్నలిజానికి మచ్చ తీసుకొస్తున్న పేపర్ ఈ సాక్షి పేపరు. జర్నలిజం అనేది లేకుండా దాన్ని జర్నలిజం పేరుతోటి లూటీ చేస్తున్నది ఈ సాక్షి ఛానల్. రైట్. అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసామండి, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా, దశాబ్దాల నుంచి అందరికీ తెలిసిన విషయము ఈనాడుకి సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దానికి యాడ్స్ ఇవ్వకుండా సాక్షికి యాడ్స్ ఇచ్చుకున్న పరిస్థితి. సో ప్రభుత్వం మారాక దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దాదాపు 750 కోట్ల వరకు ఆ పేపర్కి యాడ్స్ ఇచ్చుకున్నారని కూడా దాని మీద ఆరోపణలు ఉన్నాయి. ఇంకొకటి లోకేష్ గారిని తిండిపోతూ అని చెప్పి వేసిందని కూడా ఆయన కూడా పరువు నష్టం దావా కేసు వేశారు. ఇప్పటికే ఆయన కోర్టుల చుట్టూ ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా ఈ తీరు మాత్రం వైసీపీ మార్చుకోవట్లేదు. దానికి తోడు అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని కడుగు పారేస్తున్నందుకు మాపై రాజకీయంగా ఇలాంటి కేసులు పెడుతున్నారు అని చెప్పి దాంట్లో ప్రచురిస్తున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? అసలు ముందు మనమిత్ర మారీచుడే అనే టైటిల్ ఏంటో నాకు అర్థం కాలేదు సార్. మారీచుడికి మనమిత్రకి సంబంధం ఏంటి? అంటే మనమిత్ర యాప్ పెట్టి అది మారీచుడు అనే దానికి అర్థం కనపట్టలేదని, అంటే సీతను తస్కరించాడు అక్కడ, ఇక్కడ కాదు కదా. అసలు వాళ్ళు డేటాని తస్కరిస్తున్నారు కాదని అంటలేదు. నేను అనేది నాకు అది అర్థమైంది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అసలు అదేదో ఒక రామాయణ తీసుకొచ్చి పదం సింక్ అయిందని పెట్టేసుకోవటం ఏంటంటున్నా. ఫస్ట్ అది ఒక తప్పు. అసలు మీరు అడిగిన దానికి వాళ్ళు అసలు ఏది తప్పులు చేయరు చెప్పండి. ఇప్పుడు నిన్న మీరు వీళ్ళు మారరా అని అడుగుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డిని 2 గంటలు చూసాం మనం. ఏమన్నా మాట్లాడా? ప్రెస్ మీట్ మారకపోగా ఇంకా కొంచెం ఎక్కువ అనిపించింది. నిన్ననే మనం చెప్పాము, ఇప్పుడు అర్జెంటుగా ఆయనకి వైజాగ్ ఇష్టం కాబట్టి కొంచెం వైజాగ్ పిచ్చాసుపత్రికి పంపిస్తే బాగుంటుందని. ఏంటంటే వీళ్ళు మారరండి, అది జర్నలిజం కాదు. వాళ్ళు జర్నలిజం కోసం వస్తే వాళ్ళకి విలువలు తెలుస్తాయి. ఇప్పుడు ఈనాడుకి సర్క్యులేషన్ ఉందని చెప్పి పడి ఏడ్చారు. మీరు చెప్పినట్టుగా 380 కోట్లు మొత్తం భారతీరెడ్డి గారికి వెళ్ళింది. ఇవాళ వీళ్ళు మారుతారు అనుకోవడం మనం ఎండమావుల వెంట పరిగెట్టడమే నన్ను అడిగితే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదో ఒక పులి స్టాప్ పడాలి వీటికి. ఇప్పుడు తెరపడాల్సింది ఎక్కడ? కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇప్పుడు కేసు వేస్తే తప్పకుండా కొద్దో గొప్ప వాళ్ళలో ఏమైనా కదలిక వస్తుందేమో. అంటే దున్నపోతు మీద వర్షం కురవడంతో మనుషుల్లో మార్పు రావడం అంత అంటారు. కానీ కేసులు అంటే కొంచెం భయపడుతున్నారు కాబట్టి కొద్దిగా ఇప్పుడంటే అందరికీ మార్పు రాదు. ఇప్పుడు పోసార్లో కొద్దిగా మార్పు వచ్చింది, వల్లభనేరులో వచ్చిందా? రాదు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇవాళ చూడండి అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాడు, వీరంగం ఆడుతున్నాడు. లాయర్ గెట్అవుట్ అంటున్నాడు అందరినీ. అంటే లాయర్లే ఎలా ఉన్నారంటే లాయర్లకే ముందు నేర్పిస్తున్నారు. తప్పు చేసిన వాడు సరే, తప్పు చేసిన వాడిని కాపాడడం కోసం వచ్చిన లాయర్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు మారరు, వీళ్ళ ఉద్దేశం ఒకటే. ఇప్పుడు ఆయన నిన్నను ఎట్లా మాట్లాడాడో మనం విన్నాం. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు పవన్ కళ్యాణ్ మీద పడేడ్చాడు. అసలు ఏమైనా అర్థం ఉందా? నువ్వు ఒక ఓడిపోయిన ఎమ్మెల్యేవి, నువ్వు ఒక పార్టీని ఓడగొట్టుకున్న ఎమ్మెల్యేవి, మొత్తం అందరినీ నువ్వు ఓడగొట్టుకున్నావు, నీ ఎమ్మెల్యేలు అందరినీ. అలాంటిది ఇతను నెగ్గించాడు, ఒక కూటమిని ఏర్పాటు చేశాడు. ఇన్ని చేసిన వ్యక్తి మీద నువ్వు మాట్లాడుతున్నావు. 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న అతని మీద నువ్వు మాట్లాడావు. అందుకని వీళ్ళకి ఏంటంటే ఒక నెగిటివ్ని స్ప్రెడ్ చేసేసి వాళ్ళకి పేపర్ పెట్టుకునేదే అందుకు. యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశమే అది. వాళ్ళ బాధ ఏంటంటే ఈనాడు అక్కడ వాళ్ళకు ఉంది, మనకేం పేపర్ లేదు. ఆ ఉద్దేశంతో తీసుకొచ్చి విలువలు అనే వాటికి వాళ్ళ దగ్గర ఒక ఇది ఉండదు వాళ్ళకి. అంటే అలాంటి పదాలు ఉండవు కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు ఒక దుర్బిణి వేసుకుని చూసి దాంట్లో ఏది లేదో దాన్ని అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఆ వార్తలో అసలు యాక్చువల్గా ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంశం వేరు, వీళ్ళు ఇచ్చేది వేరు. అంటే అక్కడ జర్నలిస్టులు కూడా అట్లా ట్రైన్ చేయబడతారు. కాబట్టి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఫస్ట్ అక్రెడిటేషన్స్ కట్ చేయాలండి. ఎందుకంటే అసలు వాళ్ళకి ఎందుకు అక్రెడిటేషన్స్? డ్రైవర్లకు ఇవ్వడం ఏంటి? వాళ్ళ దగ్గర పనిచేసే అడ్డమైన వాడికి ఉన్నాయి సాక్షిలో. నిజమైన జర్నలిస్టులకు చాలామందికి అక్రెడిటేషన్ లేవు. కాబట్టి ముందు అక్రెడిటేషన్లు కట్ చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం ఎడిటర్ మీద, ఎండీ మీద, బ్యూరో చీఫ్ మీద, తర్వాత పబ్లిషర్స్ మీద అందరి మీద వేస్తానంటుంది కదా. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే మనకి ఇప్పుడు పబ్లిషర్గా భారతీరెడ్డి ఉందా లేదా? ఎందుకంటే నాకు సంబంధం లేదని మధ్యలో ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది.
సరే ఈయన అసలు నాకు పేపర్ లేదు ఛానల్ లేదు అని జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు స్టేట్మెంట్ ఎన్నికల ముందు. ఈవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు పబ్లిషర్ ఎవరు అనేది ఒక సందేహం. మొత్తానికి వీళ్ళందరి మీద కేసులు అయితే పెడతారండి. పెట్టాక యాక్చువల్గా ఇప్పుడు ఈ పేపర్ మీద కూడా కేసు ఉంది కదా. ఈ పేపర్ అక్రమంగా నడుపుతున్నారు ఇప్పుడు చెప్పాలంటే. పేపర్ మీద ఉంది, టీవీ ఛానల్ మీద యాక్చువల్గా లైసెన్స్ మీద ప్రాబ్లం ఉంది. సో అసలు మొత్తం మూతపడింది అనుకోండి, ఇంకా ఏ గొడవ ఉండదు. ఇప్పుడు ఎందుకంటే కొత్త ఛానల్స్కి కొత్త వీటికి ఎలాగా అప్రూవల్ రాదు, ఇప్పుడు లేదు కూడా. మీరు డిజిటల్ నడుపుకోవాలి తప్ప మీకు శాటిలైట్ ఛానల్స్ వీటికి ఎక్కడ కూడా అప్రూవల్ రాదు గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి ముందు ఆ కేసులను తవ్వితే, వాటి మీద ఉండే కేసుల్ని, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ టైం అయిపోయింది నడపడానికి కూడా. ఇప్పుడు అక్రమంగా నడుపుతున్నట్టే ఈ పేపర్ అది కూడా. కాబట్టి ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ముందు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద కూడా తవ్వి తోడాలి. ప్లస్ ఈ కేసులు కూడా పెడితే వీళ్ళ మీద కనీసం కొద్దిగా భయం వస్తుంది. అంటే వీళ్ళు ఏదో మారిపోతారు ఒక రోజులో, ఇదేం సినిమా కాదు, జీవితం ఇది. అందులో వీళ్ళందరూ కరడుగట్టిన జర్నలిస్టులు, వీళ్ళు క్రిమినల్స్ అనాలో, క్రిమినల్స్ లాంటి క్రిమినల్స్. కాబట్టి వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ లాయర్లు ఉంటారు. ఏంటి పొన్నవాళ్ళు కనిపించట్లేదు, పొన్నవాళ్ళు పనికిరాడని అంటే ఉంటాడు, కానీ ఈ మధ్యన పొన్నవాళ్ళు పనికిరాడని వాళ్ళే వేసుకున్నట్టుగా అక్కడ విన్నాను. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వాళ్ళకి మెయిన్ అసెట్. సో మన పొన్నవాళ్ళుగా రెడీగా ఉంటారు. కాబట్టి ఈ జర్నలిస్టులు అందరూ కూడా మామూలుగా వేరే అడ్వకేట్ అనుకోండి, బెయిల్ అప్లికేషన్ పెడితే బెయిల్ వస్తుంది, వెంటనే బెయిల్ వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి సింపతి డ్రామా ఆడటానికి టైం దొరకదు కదా. అందుకని పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టి బెయిల్ రాకుండా చేసుకుంటాడు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు, తప్పులు చేసిన వాళ్ళకి అర్థం కావట్లేదు. మీ వెనకాల నేను అండగా ఉన్నాను అంటే పాప కొండంత అండ అనుకుంటున్నారు, బెయిల్ రాకుండా చేస్తున్నాడు. ఆ కొండ ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మన పోసాని భార్య కూడా చెప్పారు కదా ఫోన్లో, నీకు అండగా ఉంటానమ్మా, దేవుడు చూస్తున్నాడంటే దేవుడు చూస్తూ ఉంటాడు, ఈయన బెయిల్ రాకుండా ఈయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాగే నడుస్తాయండి. దీనికి ఒకటే మార్గం, ముందు ఆ అన్యాయంగా నడుపుతున్న ఆ సాక్షి పేపర్ని, ఛానల్ని మూయించేసి వీళ్ళ మీద కేసులు అయితే పెట్టాలండి. ఈ ఆర్టికల్స్ రాస్తున్న వాళ్ళందరూ, దాన్ని పబ్లిష్ చేస్తున్న వాళ్ళందరూ, అందరి మీద కూడా కేసులు అయితే 222 ఏదో చెప్పారు కదా, దాని ప్రకారం వేసి ముందు చర్యలు తీసుకుంటే. ఇప్పుడు ఒక్కొక్కటి జైలుకి వెళ్తున్నాడు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో వాగిన వాళ్ళందరూ వెళ్ళినట్టే, ఆ పేపర్లో రాతలు రాసిన వాళ్ళందరూ, ఆ రాతలు వేసిన వాళ్ళందరూ, మొత్తం అందరినీ మూకుమ్మడిగా ఒక చోట పడేస్తే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిన సందర్భంగా అగ్గిపెట్టెలకి, కొవ్వొత్తులకి 27 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తాడంటే, ఫస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తాడు. 27 కోట్లు ఖర్చు పెట్టారు, 27 అగ్గిపెట్టెలకి, కొవ్వొత్తులకి 27 కోట్లు ఖర్చు, 27 కోట్లు ఖర్చు అని చెప్పి సోషల్ మీడియాలో. సారీ ఒక్క మాట, అంటే 28 కోట్ల నిమ్మకాయని ఇలా ఖర్చు పెట్టాడు కదా, అందుకని అది వద్దు అనమాట సెక్షన్. అంతే 28 లక్షలు ఇది తీసి సోషల్ మీడియాలో వదులుతారు. సోషల్ మీడియాలో వదిలిన తర్వాత బాగా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. ప్రచారం చేసిన తర్వాత సాక్షి మీడియాలో కొంతమంది జర్నలిస్టుల పేరుతో ఉన్న వైసీపీ కార్యకర్తలు కూర్చొని మాట్లాడతారు దాని మీద. సోషల్ మీడియాలో ఈ విధంగా సర్క్యులేట్ అవుతుంది, మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు ఒకడు, ఒక మేధావి. ఇంకొక మేధావి దానికి సమాధానం చెప్తాడు. సోషల్ మీడియాలో వచ్చింది అంటే అది కరెక్టే అయి ఉంటుందండి అని ఈడు చెప్తాడు, ఈడికేదో తెలిసినట్టు. ఈ తర్వాత బలానా రెడ్డి గారు చెప్పినట్టు 27 కోట్లు ఖర్చు అయి ఉంటుందండి అని ఇంకొక రెడ్డి గారు చెప్తాడు, దాన్ని సర్టిఫై చేస్తాడు. ఇదంతా మరుసటి రోజు సాక్షి పేపర్లో రాసుకుంటారు. రాసుకున్న తర్వాత దాన్ని ఇగో మాకు తెలిసిన విషయం ప్రకారం 27 కోట్లు దీనికి ఖర్చు పెట్టింది చంద్రబాబు అగ్గిపెట్టెలకి, కొవ్వొత్తులకి అని వార్త వేసుకుంటారు. ఇట్లా వార్త వేసుకుంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే, రాష్ట్ర ప్రభుత్వం దానికి రిజైండర్ ఇచ్చింది. నువ్వు నిజమైన జర్నలిస్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా రిజైండర్ ఇస్తే అది వెయ్యాలి, నువ్వు వెయ్యలేదు, ఓకే వెరీ గుడ్, నీకు ఇష్టం లేదు వెయ్యలేదు, అంతటితో ముగించాలి స్టోరీని. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏమన్నాడు తెలుసా, 27 కోట్లు కొవ్వొత్తులకి, అగ్గిపెట్టెలకి ఖర్చు పెట్టారని మా సాక్షి పేపర్లో మా నిఖార్సైన జర్నలిస్టులు రాస్తే ఆ జర్నలిస్టులకి నోటీసులు ఇస్తారా? ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు 27 కోట్లు మీరు కొవ్వొత్తులకి, అగ్గిపెట్టెలకి ఖర్చు పెట్టారని నేను చెప్తున్నా, ముందు నా మీద కేసు పెట్టండి అన్నాడు.
ఎవరైనా అసలు ఒక ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్న వ్యక్తి ఎవరైనా ఇంత ప్లాన్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ నేను చెప్తున్నా ముందు నన్ను అరెస్ట్ చేయండి అంటాడు ఎవడన్నా? అది తప్పయ్యా. 27 లక్షలు ఖర్చు అయితే 27 కోట్లు అని చెప్తున్నావయ్యా. ఇది తప్పు అని ప్రభుత్వం ఖండనిస్తే పోనీ నీ దగ్గర అన్న ఆధారం ఉందా? 27 కోట్లు రిలీజ్ చేసినట్టు ఆధారం ఏమన్నా ఉందా నీకు? అసలు ఎందుకు సార్ ఎంత ఖర్చు అయింది అంటే మొత్తం ఓపెన్ గా జీవో కూడా అసలు మొత్తం బయట పెట్టేశారు. వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇచ్చేశారు. ప్రభుత్వం నుంచి అన్ని దేనికి ఖర్చు పెట్టాము, హెడ్ ఆఫ్ అకౌంట్ ఏంటి, హెడ్ ఆఫ్ అకౌంట్కి ఎంత రిలీజ్ చేసాము, ఇంకా రిలీజ్ చేయాల్సింది ఎంత, ఏ హెడ్ ఆఫ్ అకౌంట్కి రిలీజ్ చేసాము, మొత్తం జీవోలతో సహా ఇస్తే నో అవన్నీ నేను నమ్మను అని నువ్వు రాసుకోవటమే కాకుండా చెప్పుకొని నువ్వు చెప్పటమే కాకుండా నా మీద కేసు పెట్టు అని నువ్వన్నా టంగుటూరు ప్రకాశం పంతులు బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి ఆయన ఇక్కడ కాల్చురా అన్నాడు ఆయన. నీకు ఆ ఇమేజ్ వస్తుంది అనుకుంటున్నావా? నీ మీద ఉన్నది క్రిమినల్ ఇమేజ్, అదే ఉంటుంది తప్ప నీకు అది పోదు. సో సార్ ఇట్లాంటి తప్పుడు వార్తల వల్ల ప్రజలు కూడా కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఆ పేపర్లో వాళ్ళు ఏం రాశారంటే గతంలో సేవామిత్ర అని అప్పుడు కూడా అంతే డేటా చోరీ చేశారు, ఇప్పుడేమో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర అని ఇప్పుడు డేటా చోరీ చేస్తున్నారు. సో మేము దిశ యాప్ తీసుకొచ్చాము, అది మరి ప్రభుత్వం యాప్ని డిజైన్ చేసింది కదా, మీరెందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, సో దీనివల్ల డేటా చోరీ జరిగినట్టు కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనికి ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ప్రజలకి ఏం కన్ఫ్యూజన్ లేదు. సాక్షిలో వచ్చేవన్నీ తప్పుడు వార్తలు అని ప్రజలకి చాలా క్లారిటీ ఉంది కాబట్టి ప్రజలేమీ కన్ఫ్యూజన్కి లోను కావట్లేదు. అది తీసి పక్కన పెట్టండి. అంతకు ముందర అసెంబ్లీ ఎలక్షన్లకు ముందర 2019లో ఏదైతే ఈ సాక్షి చెప్తున్నదో ఆ రోజున తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి రాజగురువు అయిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఈ డేటా చౌర్యం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కంప్లైంట్ చేసి కేసీఆర్ పోలీసులతోటి రైడ్ చేయించాడు, కేసులు పెట్టించాడు, అన్నీ చేశాడు, ఏమీ దొరకలా. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ కొత్త విషయాలు కాదు. ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించాడు. ఇవన్నీ ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంతో చేయించిన అరాచకమే ఇది. కానీ ఏమీ దొరకలా. నువ్వు ఎప్పుడో 2019 ఎలక్షన్లకు ముందర జరిగింది అని చెప్తున్నావు కదా డేటా చౌర్యం. 2019 నుంచి 24 ఫిబ్రవరి వరకు మార్చి వరకు నువ్వు గడ్డి ఎక్కడ పీకుతున్నావు? గడ్డి ఎక్కడ? గడ్డి అసలు పెద్ద మైదానంలో ఉన్న గడ్డి అంతా నువ్వు పీకుతున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. 2019 ఎన్నికలకు ముందర డేటా చౌర్యం జరిగితే 5 ఏళ్ళు ఏం చేసావు? ఏ మైదానంలో గడ్డి పీకావు? డబ్బులు పోగు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అందుకని ఇవన్నీ కూడా అభూత కల్పనలు, అసత్యాలు రాసుకుంటూ ప్రజలన్నీ కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ప్రజలకు మాత్రం క్లారిటీ ఉన్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దురదృష్టం, కేసీఆర్ కూడా వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు తెలంగాణలో. దాంతో ఏమైంది అంటే ఇక్కడ ఇతనికి అసలు అందుకనే హైదరాబాద్ రావట్లా. హైదరాబాద్లో పెద్ద ప్యాలెస్ ఉంది కదా, ప్యాలెస్ ఒక 120 గదులు ఉన్నాయి. అందులో 120 గదుల్లో ఏసీ రూమ్లే అన్నీ. మొత్తం ఆ బెడ్లు, తెల్లటి దుప్పట్లు అవి ఉతకటానికే నెలకి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంటుంది. అన్నీ మారుస్తూనే ఉంటారు ఇక్కడ. అవన్నీ కూడా ఖర్చు పెట్టుకుంటూనే ఉంటాడు. కానీ ఒకరోజు కూడా వచ్చి మరి ఆ లోటస్ పాండ్ అంటారు దాన్ని, ఆ లోటస్ పాండ్ ప్యాలెస్లో ఒకరోజు కూడా పడుకున్నట్టు నాకైతే కనపడలేదు ఎక్కడ. ఆ తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ లోటస్ పాండ్ దగ్గర కూడా ఆక్రమణలు ఉంటే అవి కూల్చేశాడు, ఆ సెక్యూరిటీ షెడ్లు అవన్నీ ఉంటే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక మాట అన్నావు అనుకో, తెలుగుదేశం వాళ్ళు 100 మాటలు అంటారు. ఎందుకు వచ్చింది నీకు డేటా చౌర్యం? నీకు వాట్సాప్ గవర్నెన్స్ పెడితే, తీసుకొచ్చి పెడితే నీకు ఐడియా రాదు. చాలా తడతడకి చెప్తుంటాడు కదా, నాకు వచ్చిన ఐడియా చంద్రబాబు నాయుడుకి ఎందుకు రాదు అనేవాడు ఇదివరకు. ఈయనకి నవరత్నాల ఐడియా అట ఈయనకి వచ్చిందిట. ఇంక చంద్రబాబు నాయుడికి మరి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే నవరత్నాల ఐడియా ఎందుకు రాలేదని అడిగాడు, చాలాసార్లు అడిగాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అడిగాడు. నీ ఐడియాలో దిక్కుమాలిన ఐడియాలు ఆయనకి ఎందుకు?
నీ ఐడియాలు ఏంటంటే నీకు ఎట్లా సంపద ఎట్లా కూడగట్టుకోవాలి, అక్రమాస్తులు ఎట్లా పెంచుకోవాలి అనేది నీ ఐడియా. ఇంకెవరికి ఆ ఐడియా ఉండదు కదా. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పాపం సొంత సినిమాల్లో నటించి ఆ డబ్బులు ఏదో వస్తే 5 కోట్లు ఏదో వస్తే 5 కోట్లు తీసి అటు ఇస్తాడు, ఇంకొక 5 కోట్లు ఇస్తే ఇంకొక 5 కోట్లు తీసుకోండి అంటాడు. అటువంటి మనుషులు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అంటే ఇంక నీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టి అది తీసుకొచ్చి మొత్తం ఫ్యామిలీ మొత్తం అందులో వచ్చిన ఆ హెరిటేజ్లో వచ్చిన ప్రాఫిట్లలో సగం తీసుకెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్లో ఖర్చు పెడతారు. ఇప్పుడే ఇవాళే విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఓపెన్ చేశారు. వీళ్ళేమో సేవా కార్యక్రమాలు చేయటం. అసలు ఎన్టీఆర్ ట్రస్ట్లో ఒక చాలా పెద్ద కార్యక్రమాన్ని టేకప్ చేశారు. తలసేమియా సికిల్ సెల్స్ అని చిన్నపిల్లలకు వస్తుంది. అంటే ఎర్ర రక్త కణాలని కొరికేస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళకి రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. అటువంటి చిన్నపిల్లల్ని ఆదుకోవటానికి తలసేమియా సెంటర్లను పెడుతున్నది ఎన్టీఆర్ ట్రస్ట్. జగన్మోహన్ రెడ్డి తెలుసుకో, ఇవన్నీ ఆలోచించు నువ్వు. వాళ్ళందరూ ఎట్ట చేస్తున్నారు, తాగుతారు, నువ్వేమో రక్తం తాగుతున్నావు, వాళ్ళేమో రక్తం దానం చేస్తున్నారు. అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చిన్నపిల్లాడేం కాదు కదా, ఏదో 2వ తరగతో 3వ తరగతో చదవట్లేదు కదా, మొత్తం బాగా పేరు ప్రఖ్యాతులు మోసిన వ్యక్తి కదా. అన్నీ తెలుసుకోవాలి. ఒక ట్రస్ట్ పెట్టు, వైఎస్ రాజశేఖర రెడ్డి ట్రస్ట్ అని పెట్టు. మనం ట్రస్ట్ పెడితేనేమో వేసేటాలు గొడ్డలు కొనుక్కు రావటాలు ఇటువంటి వాటికి ఉపయోగపడతాం. మనం ప్రజలకి సేవ చేద్దామన్న భావనే లేదు. తీసుకొచ్చి ఒక వాట్సాప్ గవర్నెన్స్ అని పెడితే తెలుసుకోవాలి, అందులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎంత విషప్రచారం చేసినా వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది, సక్సెస్ అవుతుంది. ఇంకా సేవల్ని పెంచుతారు. ఇప్పటికి 160 170 ఇస్తున్నారు. అవి 360 సేవలు, మొత్తం అన్ని సేవల్ని ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి నువ్వేం వర్రీగా మాక, ప్రజలు దాన్ని చక్కగా వాడుకుంటున్నారు. ఇంకా వాడుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కూడా. రైట్ మేడం, గతంలో కూడా మనం చూసాం అసలు సాక్షి పేపర్కి సర్క్యులేషన్ లేక కొంతమంది వాలంటీర్లతో కూడా కొనిపించారు అని కూడా మనం గతంలో ఒకసారి విన్నాము. సో అలాంటి పేపర్లో ఇప్పుడు ఈ యాప్ ద్వారా వ్యక్తిగత డేటాను సేకరించి వాళ్ళ కులాలు ఏంటి, వాళ్ళు ఏం వృత్తి అని చెప్పి ఇవన్నీ కూడా కనుక్కొని ఎవరైతే టీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళు కారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారు అని కూడా దాంట్లో వేసినటువంటి పరిస్థితి పేపర్లో. సో అది నిజంగానే జరుగుతుందంటారా? అంటే మీరు అన్నారు చూడండి, వాలంటీర్లు 2,62,000 మంది. ఆ వాలంటీర్లు ఒక్కొక్క వాలంటీర్ కింద 50 కుటుంబాలు. గతంలో 50 కుటుంబాలు ఈ చౌర్యాలన్నీ చేసాయి. మీరు చెప్పిన ఈ డేటా చౌర్యాలన్నీ చేసింది 2,62,000 మంది వాలంటీర్లు. ఒక్కొక్కళ్ళు 50 కుటుంబాల చొప్పున మీరు లెక్కేసుకోండి ఎంతమంది వాళ్ళు చౌర్యం చేశారు. అందుకని నాకేంటంటే సమస్య, జగన్మోహన్ రెడ్డికి నేను అలా చేశాను కాబట్టి ఇప్పుడు వీళ్ళు అలా చేస్తారేమో అని ఒక అనుమానం. అంతే తప్ప ఆయనకి అసలు ముందు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అసలు ఈ గవర్నెన్స్ అంటే ఏంటో తెలుసో లేదో నాకు తెలియదు, వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటో లేదో, ఈ గవర్నెన్స్ తెలియదు, గుడ్ గవర్నెన్స్ తెలియదు, వాట్సాప్ గవర్నెన్స్ తెలియదు, ఓన్లీ బ్యాడ్ గవర్నెన్స్ తెలుసు అంతే. అయితే ఇంకొక విషయం, అందుకే కదా పాపం వాళ్ళకి మోదీ గారు చెప్పినా కూడా ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని కాదని వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, డేటా చౌర్యం అన్నారు కదా. మరి నువ్వు కేంద్ర ప్రభుత్వం చెప్తే నువ్వెందుకు లిక్కర్లో క్యాష్ తీసుకున్నావు? నువ్వు అప్పుడు ఏం చేయాలి అంటే మాకు అంత తెలివి లేదు. మరి మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ డిజిటల్ కరెన్సీ తీసుకోవాలి కదమ్మా, ఎందుకు తెలియలేదు అని అడుగుతున్నాం మనం. మరి నీకు అది చేత కాలేదు, నువ్వు వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడతావేంటి? ఇవాళ 400 చిల్లర సేవలు మీకు ఇక్కడ పెద్ద లేదు, 520 సేవలు అయితే 420 మోసాలని చెప్పి చెప్తారు. వాళ్ళు చెప్తారులేండి, ఇగో 420 వాళ్ళు అదే మాట్లాడతారు, మీరు వేరే. మనం 520 సేవలు అన్నా వాళ్ళు 420 అంటున్నారంటే వాళ్ళు 420 అని మీకు అర్థమైంది కదా. ఇంకెందుకు వాళ్ళ గురించి మాట్లాడుకోవటం? ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని సేవలు మీరు ఒక అవినీతి జరగకుండా, ఒక లంచం తీసుకోకుండా మీ ఇంటి గడప దగ్గరకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ బాధ అది. మీరు ఇలాంటి పనులు చేస్తే రేపు పొద్దున మేము ఎలా బతకాలి, పొరపాటున మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానంటున్నాడు. ఇప్పుడు ఆయన దూరాలోచన అది, మీకు అది దురాలోచన అయింది. ఇది దూరాలోచన చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఇలాగే మాట్లాడతాడు. ఇప్పుడు 2,62,000 మంది వాలంటీర్లు ఏం చేశారు చెప్పండి నాకు. మరి నిన్నను అంత బాధపడిపోయాడు, 2 గంటలు బాధపడ్డాడు కదా ప్రెస్ మీట్ పెట్టి.
ఒక్కసారి వాలంటీర్లను తలుచుకున్నాడా? ఒక్కసారి వాలంటీర్ల ప్రస్తావన తెచ్చి, అయ్యో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీకు ఏమీ చేయలేదు, కూటమి ప్రభుత్వం, నేను ఆదుకుంటాను, మీకు నెలకు 5,000 నేను ఇస్తానన్నాడా? అంత సంపాదించుకున్నాడు కదా, ఇవ్వచ్చు కదా, పోషించవచ్చు కదా, అంత ప్రేమ ఉంటే. అందుకని మీకు ఇవాళ చూసుకోండి, అప్పుడే ఏముంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు సాక్షి పేపర్ మీద కావచ్చు, దీని మీద కావచ్చు, ఇది జరుగుతుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళకి మొదలైంది. ఇంకా నెక్స్ట్ వాలంటీర్స్కి ఉంటుంది పాపం, వీళ్ళ వల్ల, కూటమి వల్ల కాదు నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళని ఆడుకుంటాడు. అందుకని వాళ్ళు ఏం చేశారో అది వీళ్ళు చేస్తారేమో అని ఒక అనుమానం అంతే. అతనికి తెలియదు, చెప్తే వెండు. ఇప్పుడు చేదస్తం ఒకటి చెప్తే వెండు, కొడితే ఏడుస్తాడట. అలాగా ఈయనకి చెప్తే వెండు, కొట్టేవాడు లేడు, తల్లి లేదు పక్కన, చెప్పడానికి చెల్లి లేదు. కాబట్టి ఇలాగే ఉంటుంది పరిస్థితి. భారతీరెడ్డి చెప్పింది ఈయన వినాలి. కాబట్టి ఇంతకు మించి ఈయనకి ఎదగదు బుర్ర. అంటే ఇప్పుడు ఎలాగూ కేసు అయితే ఫైల్ అవుతుంది కాబట్టి యాక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? యాక్షన్ ఏ విధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా, యాక్షన్లు ఎలా ఉన్నాయో. మీకు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు తిప్పుతారు, ఏముంది, సింపుల్. అన్ని కేసులు ఫైల్ అవుతాయి. ఇప్పుడు నిన్న నేను ఒక మాట చెప్పానండి, మీరు చుక్కలు లెక్క పెట్టగలరా? ఆకాశంలో లెక్క పెట్టలేం కదా, అలాగే ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మనం లెక్క పెట్టలేం, అన్నీ జరుగుతాయి. అంటే ఎవడెవడైతే తప్పులు చేశాడో ఒక్కొక్కళ్ళ మీద అన్ని కేసులు, అది ఎవడూ చేయట్లేదు, వాళ్ళ కార్యకర్తలే చేసుకుంటున్నారు, పార్టీ కార్యకర్తలే చేస్తున్నారు. ఎవ్వడు ఇదేంటి ప్రభుత్వం వెళ్ళి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రో లేకపోతే మంత్రులో కాదు పట్టించుకుంటున్నది. కార్యకర్తలు, ప్రజలు కోపం వచ్చి కేసులు పెడుతున్నారు. ఈ కేసులు ఎక్కడ పెడుతున్నారు? ఒక చోట ఆగట్లా. నిన్న అదే కదా పొన్నవోలు ఏడ్చాడు, నేను ఎంత కష్టపడి వాళ్ళని తీసుకొద్దామన్నా ఇన్ని కేసులు పెట్టేస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడ పరిగెట్టేలోపు అక్కడ ఇంకో చోట పెడుతున్నారట. పరిగెట్టు, మరి డబ్బులు తీసుకుంటున్నావు, నీకు ఈ వయసులో ఇవి అవసరం అయితే తిప్పలు. అసలు ఆ విద్య నేర్పింది కూడా నేను అదే అన్నాను, అసలు నేర్పిందే మీరు, ఇప్పుడు మళ్ళీ మా మీద పడేడు సార్ని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఇలాగే ఉంటాయండి. కాకపోతే ఒక్కొక్కళ్ళకి చుక్కలు కనిపిస్తాయి, ముందు చుక్కలు బాగా కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డికి కూడా, అంటే ఇప్పుడే కాదులేండి, కొంచెం ఒక ఏడాది 2 ఏళ్ళు ఆగుదాం. జగన్మోహన్ రెడ్డికి మొత్తం అందరూ పక్కనుండే వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళాక లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, నా లెక్క అయితే. సో అప్పటికి ఎవరు ఉండరు కదా, ఇప్పుడు తల్లి చెల్లి లేదు, అప్పుడు పేపర్ ఉండదు, ఛానల్ ఉండదు, చుట్టూ ఉండేవాళ్ళు ఉండరు, ఈ సలహాదారులు ఆల్రెడీ వెళ్ళిపోతారు లోపలికి, ఇంకా మిగిలేది ఈయనే. అప్పుడు ఆయన మొత్తం అంతా అర్థమయ్యేసరికి అప్పుడు ఆయన జైల్లో ఉంటాడు, శ్రీకృష్ణ జన్మస్థానం. దీనిపైన మరి ఏమైనా కమిటీ వేసే అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, లేదంటే కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్స్ పాస్ అయితే ఈ ప్రచురించే వార్తల్లో కంట్రోలింగ్ ఏమైనా ఉండొచ్చు అంటారా? యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? లేదంటే జనరల్గా కేసు నడుస్తుంది? అంటే అది ఇప్పుడే చెప్పలేము, ఎట్లా ప్రొసీడ్ అవుతారనేది ఇప్పుడే చెప్పలేము. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటే అసలు ఆర్ఎన్ఐ సర్టిఫికేటే రద్దు కావచ్చు, అంత సీరియస్గా ఉంటుంది. కానీ ఏ డైరెక్షన్లో వెళ్తారు, ఎట్లా వెళ్తుంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.